ఒకప్పుడు ఇంట్లో నానమ్మ అమ్మమ్మ ఉండి పిల్లలకి నస అని అనుకున్నా కానీ మంచి చెడు చెప్తూ ఉంటే వాళ్ళు విననట్టే అనుకున్న ఆ టైం వచ్చేసరికి వాళ్ళకి ఆ పని చేస్తున్నప్పుడు వాళ్ళ అన్న మాటలు గుర్తొచ్చాయి. ఇప్పుడు అమ్మ జాబుకు వెళ్తుంది, నాన్న జాబుకు వెళ్తుంది, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. అది తప్పు కాదు. కానీ ఉన్న కొంచెం టైం అయినా సరే పిల్లలతో స్పెండ్ చేయండి. మీరు ఫోనులతో స్పెండ్ చేస్తుంటే పిల్లలు కూడా మా అమ్మ నాన్న మమ్మల్ని పట్టించుకోవట్లేదని వాళ్ళకు తగ్గ టైంని వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఫ్యామిలీలో అందరూ ఒక దగ్గర కూర్చొని రోజుకి ఎంత బిజీగా ఉన్నా ఒక్క హాఫ్ అన్ అవర్ అన్నా సరే పిల్లలతో ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. ఆ డబ్బుల కోసం పరిగెత్తి వాళ్ళ కోసమే మనం సంపాదించి చివరికి వాళ్ళకి మంచి భవిష్యత్తు లేక మంచి అలవాటు నడవడిక లేక వాళ్ళు సమాజంలో ఒక సైకో మెంటాలిటీ, డిప్రెషన్ ఇలా ఇప్పుడు ఉన్న పిల్లలకి ఎక్కువ కలగటానికి కారణం వాళ్ళు ఒంటరిగా టీవీలతోనూ ఫోనులతోనూ ఈ సోషల్ మీడియా మెయిన్ అండి. వెబ్ సిరీస్ల్లో వచ్చే దుర్మార్గంగా చూపిస్తున్నారు. ఒక కోడిని మేకని ఎట్లా నరికినా తప్పు కాదో మనిషిని కూడా అంత ఈజీగా నరికేయచ్చు అనేది సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలా ఉంటుంది అని. మనం ఇప్పుడు వయసులో ఉన్న పిల్లలు ఎప్పుడైనా మంచి చెప్తే వినరు, చెడే వాళ్ళకి తొందరగా ఎక్కుతుంది. వాళ్ళ మీద సోషల్ మీడియా కానీ ఇలా సినిమాలు ఎఫెక్ట్ ఉండకూడదు అంటే మంచేదో చెడేదో మన పిల్లలు విన్నా వినకపోయినా కూర్చుని ఫ్యామిలీ మొత్తం రోజుకి ఒక అరగంటన్నా స్పెండ్ చేయండి. ఎంత బిజీ అయినా వాళ్ళ కోసమే కదండి మనం సంపాదించేది. వాళ్ళకే మంచి భవిష్యత్తు తీనప్పుడు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా వృధా కదా. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది నిజమా కాదా? ఎక్కువ మంది సైకలాజికల్గా పిల్లలు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఎందుకు? ఒంటరితనం, ఈ మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్న సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలా ఉంటుందండి.